అండి మా సినిమా ప్రమోట్ చేయరా అండి ఎందుకు చేయం సార్ మేము చాలా కష్టపడి తీసామండి అంటారు కాదు పైగా నాకు తెలిసి ఇంటర్వ్యూకి 25 లక్షలు పెట్టి ఒక సెట్ వేసిన డబ్బులు చెప్పకండి చెప్పదు సార్ ఎందుకు చెప్పాలి కూడా ఎందుకంటే ఎవరు ఇంత భారీ రేంజ్ లో ఎవరు ప్రమోషన్స్ చేయలేదు అందుకే సెట్ అయిపోయాక ప్రమోషన్ వీడియో కూడా ఇద్దాం అనుకుంటున్నాం చేయాలి భారీగా ఉండాలి స్కేరీలా ప్లాన్ చేసాం ఐడియాస్ చెప్పండి ఐడియాస్ ఒక ఐడియా ఒక ఇలాంటి వాటిలో హైపరాది గారు డైరెక్షన్ చేశారు జబర్దస్త్ లో ఈ హర్రర్ క్రియేట్ చేసింది మీరు ఈ సినిమా హర్రర్ క్రియేట్ చేసింది మీరు చిన్న ఐడియా క్రియేట్ చేయలేరా అంటే ఐడియాలు రాయడం కష్టం కథలు రాయడం ఈజీ ప్రమోషన్ లో కథలు అంటే లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది సినిమా ఒక ఎత్తు అయిపోయింది ప్రమోషన్ ఒక ఎత్తు అయిపోయింది అదొక సినిమా ఇదొక సినిమా అవును 2 సినిమాలు అని నెట్టేసాం 2 సినిమా తీస్తున్నాం ఇప్పుడు అంటే బేసిక్ గా ఏదైనా ప్రమోషన్ బయోపిక్ ఏదైనా తీసినప్పుడు ప్రమోషన్ డే టైం లో ఉంది నాకు జెట్ లాగ్ నెక్స్ట్ టైం నైట్ ప్లీజ్ అండి నైట్ లాగా ఇంకా మేము యాక్టర్స్ రావయ్యా సినిమాకి ప్రమోషన్స్ పొద్దున పెట్టాలి కాబట్టి వచ్చాం ఇంకా రాత్రి షూటింగ్ రావు అసలు నేను రాసుకుంటున్నాను నేను ఇప్పుడు నైట్ షూటింగ్ అయితే నేను సినిమా చేయట్లేదు నెక్స్ట్ మనం సినిమా చేసేటప్పుడు ఇదిగో క్లాక్ పెట్టుచ్చు అని మనం షూటింగ్ చేసేటప్పుడు అక్కడ ఉండే మేనేజర్ అసలు ఇంత పెద్ద బిల్డింగ్ ఎందుకు వదిలేసారు ఖాళీగా అంటే అక్కడ నుంచి ఒకరు సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఏం చేయట్లేదు వాళ్ళు తెలిసి చెప్పారు మేము ఇద్దరం లైట్ లోనో లేకపోతే మన దగ్గర కూర్చోండి రియల్ హాంటెడ్ హౌస్ లో షూట్ చేస్తాం మనోడికి అథెంటిక్ గా కావాలంటాడు అథెంటిక్ గా ఆర్గానిక్ గా ఉండడం ఏంది నేను వెయిట్ చేస్తాను కానీ నాకు ఎవరు అంటే కనిపించలేదు మా ప్రళాద్ ఆడేసుకుంటాం ఆ చెడు కూడా చేసింది వైరల్ అవుతుంది ఇంకో నంబరు మేము సాంగ్ తీసాం కదండి థైలాండ్ వెళ్ళినాం రొమాంటిక్ సాంగ్ తీసాం ఇక్కడైతే ఎవరు షూటింగ్ చేయలేదంట భయ్య అంటాడు ఇక్కడ కూడా షూటింగ్ ఎవరు చేయని లొకేషన్ ఎందుకు చేయలేదు కూడా కాదు ఎవరు చేయలేరు ఐలాండ్ అంటే ఒక చిన్న ఐలాండ్ వాడు అంటే ఇంక యాక్టర్స్ ఇంక ఇచ్చాం కదా అని యాక్చువల్లీ ఏంటంటే అది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ అంత ప్లేస్ లో ఓన్లీ కొంచెం సేపే మార్నింగ్ నుంచి మధ్యాహ్నం దాకా ఓపెన్ ఉంటుంది వాటర్ తోటి ఆ ప్లేస్ లో వెళ్ళి షూట్ చేసాం డైరెక్టర్స్ హీరో అనేసరికి ఆ మాటకి అలాగా పాపం డైరెక్టర్ ఒకళ్ళు సరెండర్ అయిపోతారని చెప్పి దారుణం కూడా అక్కడక్కడ చాపేసుకుని అక్కడ పడుకోవడం ఇక్కడ స్టక్ అయిపోయాం ఒక ఐలాండ్ లో కాదు చాలా షూటింగ్ పిక్నిక్ లో ఉంది అంటే అర్థమయ్యేది కాదు సర్వైవల్ స్కిల్స్ ఐలాండ్ డ్రీమ్ విత్ ఇన్ కష్టమే రావడం కష్టమే మేము షూట్ చేసిన మొత్తం సాంగ్ 7 hours ఫినిష్ చేసాం ఎందుకంటే మేము 3 రోజులు తీసాం సాంగ్ కానీ ఆల్మోస్ట్ హాఫ్ డే వర్షం పైన పడుతుండేది పొద్దున స్టార్ట్ అవుతుంది వర్షం మధ్యాహ్నం మేము మధ్య వర్షం ఆగుతుంది చూసారు ఎప్పుడు షూటింగ్ బట్ హ్యాట్స్ ఆఫ్ టు రాజసుందరం మాస్టర్ ఆయన ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల అది సాధ్యమైంది కానీ పోతే సాంగ్ ఏదో ప్యాచ్ పడి మళ్ళీ ఇక్కడ అప్పుడు సాంగ్ కూడా మంచిగా రీచ్ బాగా రీచ్ అయింది ఇక్కడ కూడా నాకు తెలిసి చాలా అద్భుతంగా రీచ్ అయింది చాలా రోజుల తర్వాత ఈ జోనర్ మళ్ళీ చేయటం థియేటర్లో అయితే నాకు తెలిసి మంచి ఎక్స్పీరియన్స్ చూసేవాళ్ళు మన సినిమా విజువల్ గా కంటెంట్ పరంగా కానీ ఎట్ ది సేమ్ టైం సౌండింగ్ ఈవెన్ గారు ఇచ్చిన సౌండింగ్ కూడా ఈ సినిమాకి ఉంది ఆఫ్ కోర్స్ యూనో ఆన్పల్లర్లో తన పర్ఫార్మెన్స్ ఎవరు ఎక్స్పెక్టెడ్ అవును ఇంకా చాలా 10 మంది 25 మందిని
లైక్ గాలి ఎగిరేసింది. అనుపమ అనగానే దొండకాయ బెండకాయ అనుపమ గుండెకాయలు అదురుతాయి ఇక. ఏంటండి అలా చెప్తున్నారు? మరి అంతే కదా, మరి ఎర్ర మరి ఆ షార్ట్ చూడగానే ఆల్మోస్ట్ మీ వాళ్ళందరూ పాపం ఓన్లీ ఐ యామ్ ఇన్ దట్ ఫిల్మ్. ఇట్స్ జస్ట్ నేను ఎవరికి పాపం? కానీ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి, చాలా ఇష్టం అలా. ఇప్పటివరకు మీది ఎప్పుడు ఇలాంటి క్యారెక్టర్ పర్ఫామ్ చేయలేదు. నాకు యాక్చువల్లీ హారర్ మూవీస్ అంటే చాలా 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 ఇష్టం. చిన్నప్పుడు వెన్ ఐ వాస్ లైక్ కిడ్ నో బేబీ, ఆ టైంలో ఫ్రైడే midnight 11:30 కల్లా